రైట్ మరో బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. రైతు భరోసాపై ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన నిర్వహించేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది. అన్ని జిల్లా నియోజకవర్గ మండల కేంద్రాల్లో రైతులకు మద్దతుగా నిరసనలు తెలపాలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. రైతు భరోసా కింద పెట్టుబడి సాయాన్ని ఎకరాకు ఏడాదికి 15,000 ఇస్తామని చెప్పి ఇప్పుడు 12,000 రూపాయలు ప్రకటించడాన్ని ఆయన తప్పుపట్టారు. ఇది రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ద్రోహమని మండిపడ్డారు. రైతు భరోసాపై నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన నిర్వహించేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది. అన్ని జిల్లా నియోజకవర్గ మండల కేంద్రాల్లో రైతులకు మద్దతుగా నిరసనలు తెలపాలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. రైతుగా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ రాజు అందిస్తారు. రాజు, మరి రైతు భరోసా కింద ఎకరాకు 15,000 ఇస్తామని ఎలక్షన్స్ టైంలో కాంగ్రెస్ ప్రభుత్వం అయితే హామీ ఇచ్చింది. బట్ ఇప్పుడు 12,000 ఇస్తామని ప్రకటించడాన్ని ఏ విధంగా చూడొచ్చు? మరి దీనికి సంబంధించి బీఆర్ఎస్ నిరసనలు అంటే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని కూడా పిలుపునిచ్చింది. సో ఓవరాల్ గా దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి రాజు? తెలంగాణలో రైతు భరోసా పథకం ఏదైతే ఉందో రైతు భరోసా పథకాన్ని 12,000 ఇస్తామని చెప్పేసి ఇటీవల కేబినెట్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన తర్వాత ఇటు బీఆర్ఎస్ పార్టీ అయితే తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తా ఉంది. ఎన్నికల హామీలో భాగంగా ఎన్నికల మేనిఫెస్టోలో కావచ్చు 6 గ్యారంటీల్లో భాగంగా ఇచ్చినటువంటి హామీలు ఏమయ్యాయి అని చెప్పి కూడా బీఆర్ఎస్ అయితే తీవ్రంగా విమర్శలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎకరానికి సంవత్సరానికి 15,000 ఇస్తామని హామీ ఇచ్చారు. రైతులందరూ కూడా కాంగ్రెస్ కు పట్టం కట్టారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత 1 ఇయర్ తర్వాత కూడా ఇప్పుడు 12,000 ఇస్తామని చెప్పి ప్రకటించడం ఖచ్చితంగా రైతులను మోసం చేయడమే అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలైతే విమర్శిస్తా ఉన్నారు. దీనికి నిరసనగా ఈ రోజు అన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల నియోజకవర్గ జిల్లా కేంద్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలిపాలని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ కు అదేవిధంగా రాష్ట్ర రైతాంగానికి కూడా కేటీఆర్ అయితే పిలుపునివ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లోనూ 12,000 కాదు 15,000 ఇవ్వవలసిందే. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 26వ తేదీ నుంచి ఏదైతే అమలు చేయాలని చెప్పేసి ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో ఖచ్చితంగా ఏదైతే రైతు భరోసా ఈ పెంచే వరకు ఖచ్చితంగా నిరసనలు కొనసాగుతాయి. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసనలు ర్యాలీలు ఖచ్చితంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు ఉంటాయని చెప్పి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసం అని చెప్పేసి కూడా ఆయన విమర్శించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. తెలంగాణ రైతాంగానికి క్షమించరాని ద్రోహం చేసింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి విమర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓటేసిన పాపానికి ఇప్పుడు రైతులను నట్టేట ముంచుతున్నారని చెప్పి బీఆర్ఎస్ పార్టీ విమర్శిస్తుంది. ముఖ్యంగా రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని ఒక సాకు చూపిస్తా ఉన్నారు. ముఖ్యంగా గత ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుల పాలు చేసింది రాష్ట్రాన్ని అని చెప్పి కూడా ఏదైతే ఆరోపణలు చేస్తా ఉన్నారో అందులో సత్యం లేదని చెప్పేసి కూడా వివరిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా నిన్న ఆయన ఆర్బీఐ లెక్కలను కూడా మీడియా ముఖ్యంగా ఆయన ప్రదర్శించడం జరిగింది. ఆర్బీఐ ఇచ్చినటువంటి లెక్కలు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ఆడిట్ లెక్కలు కావచ్చు. ఇప్పటికే 1,740 కోట్ల నెలవారీ మిగులు బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రం ఉంది. కానీ అయినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం 4,500 కోట్ల లోటు బడ్జెట్ లో నడుస్తుందని చెప్పి చెప్పుకోవడం ఇది కాంగ్రెస్ పార్టీ నేతలకే చెల్లిందని చెప్పి విమర్శలు అయితే చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఖచ్చితంగా నిరసనలు ర్యాలీలు కొనసాగుతాయి. బీఆర్ఎస్ పార్టీ పక్షాన రైతులందరికీ అండగా ఉంటాము. కేసీఆర్ అంటేనే రైతు బంధు, రేవంత్ రెడ్డి అంటేనే రైతు రాబంధు అని చెప్పి కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు అయితే చూపించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ ఈ యొక్క రైతు భరోసా అయితే ప్రస్తుతం ఒక రాజకీయ టర్న్ అయితే తీసుకుంది. సో దీని యొక్క నిరసనలు ఎన్ని రోజులు కొనసాగుతాయి, సో దీని తర్వాత అంటే ప్రజల్లోంచి ఎట్లాంటి స్పందన వస్తుంది, ప్రభుత్వం ఏం చేయబోతుంది అన్న దానిపై అయితే ఇంకా అయితే స్పష్టత రావాల్సి ఉంది. ప్రభుత్వం అయితే ముఖ్యంగా ఇప్పుడు ప్రకటించిన నేపథ్యంలో కొన్ని పంటలకు స్పష్టత లేదు అని చెప్పి బీఆర్ఎస్ విమర్శిస్తుంది. పత్తి, కంది అదేవిధంగా ఇతర పండ్ల తోటల విషయంలో సో వాళ్ళకు రైతు భరోసా ఇస్తారా ఇవ్వరా అనే దానిపై కూడా క్లారిటీ లేదు అని చెప్పి బీఆర్ఎస్ నేతలు అయితే విమర్శించారు. సో వీటన్నిటి నేపథ్యంలో ఇప్పటికి రైతాంగంలో ఒక కన్ఫ్యూజన్ ఉందని చెప్పి బీఆర్ఎస్ నేతలు చెప్తారు. దీనిపై ఖచ్చితంగా 15,000 అదేవిధంగా కౌలు రైతులను కూడా ఇంతవరకు కూడా అడ్రస్ కూడా చేయలేదు, ఎక్కడ కూడా ప్రస్తావించలేదు అని చెప్పి బీఆర్ఎస్ చెప్తా ఉంది. కౌలు రైతుల పరిస్థితి ఏమిటి, రైతు కూలీల పరిస్థితి ఏమిటి, రైతు కూలీలను ఏ విధంగా గుర్తిస్తారు, దాని విధి విధానాలు ఈ కేబినెట్ లో చెప్తా అన్నారు. ఇంతవరకు కూడా ఎక్కడా వివరించలేదు, ప్రకటించలేదు అని చెప్పి బీఆర్ఎస్ అయితే విమర్శలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తానికైతే బీఆర్ఎస్ అయితే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు అయితే పిలుపునిచ్చింది. పెద్ద ఎత్తున నిరసనలు చేయాలని చెప్పేసి ఇప్పటికే పార్టీ శ్రేణులకు పిలిపించిన నేపథ్యంలో ఇప్పటికే నిరసన కార్యక్రమాలకు బీఆర్ఎస్ నేతలు అయితే సిద్ధమవుతా ఉన్నారు. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజు.